శ్రావణ మాసం అనగానే మనలో చాలామంది శ్రావణ మంగళవారాలు లేదా శ్రావణ శుక్రవారాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే శ్రావణ సోమవారాలు మరియు శ్రావణ శనివారాలు అంతే ప్రాధాన్యత కలిగి ఉన్నవి. ప్రత్యేకించి శ్రావణ సోమవారాన్ని మన ఆచారంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఈసారి శ్రావణ మాసం సోమవారంతో మొదలైంది కాబట్టి ఇంకా మంచి సూచనని ఆచార్యుల వారు తెలియజేస్తున్నారు. సోమవారం అంటే సోముడు శివుడు మరియు ఉమాదేవి పార్వతీదేవి కూడికై ఉన్న రోజు కనుక ఈ రోజులో శివుని పూజను చేయడం ఉత్తమం. శ్రావణ సోమవారం అంటే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉత్కంఠభరితమైన ఉపవాసం మరియు దేవాలయ సేవా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. శ్రావణ మాసంలో శివదేవుడికి ప్రత్యేకమైన మంత్ర పఠనం, అభిషేకం మరియు హోమం నిర్వహించడం నిత్యక్రమంగా ఉంటుంది. శ్రావణ పూర్ణిమ రోజు శివలింగాన్ని పసుపు, కర్పూరం మరియు పాలు వంటివి చేసి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైనది. శ్రావణ మాసం శ్రావణ నక్షత్రం పేరు మీద ఉంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మాసంలో నక్షత్రాల సంభవం సౌభాగ్యానికి, ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలంగా ఉంటుందని నమ్మకం. ఈ కాలంలో ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు మరియు ఇతర మత కార్యాలను నిర్వహించడం అనేది పెద్ద పీఠమైన విషయం. అలాగే శ్రావణ మాసం సస్య సాగులకు కీలకమైన కాలం. ఈ నెల మోసగాలి వర్షాలతో ప్రారంభమవుతుంది. ఇది పంటల వృద్ధికి చాలా అవసరం. కరువు మరియు సమయానికి వర్షాలు పంటల పెరుగుదల కోసం కీలకంగా ఉంటాయి. ఈ మాసంలో ఇంటిని శుభ్రపరచడం, అలంకరించడం మరియు ప్రత్యేకమైన భోజనాలు తయారు చేయడం వంటి చట్టం పాటించడం జరుగుతుంది. చివరగా శ్రావణ మాసంలో పలు ముఖ్యమైన పండుగలు ఏంటో చూద్దాం. నాగపంచమి. ఈ పండుగ పాముల దేవతల పూజకు సంబంధించినది. ఈ రోజు పాముల ప్రతిమలను పూజించి రక్షణ కోరుతారు. రాఖీ పండుగ. అన్నా చెల్లెల సంబంధాన్ని, అన్నదమ్ముల సంబంధాన్ని ప్రసాదించే రోజుగా రాఖీ పండుగ జరుపుకుంటారు. అక్కలు తమ అన్నలకు రాఖీ కట్టి వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తారు. వరలక్ష్మి వ్రతం. ఈ పండుగ అమ్మవారి శ్రేయస్సు అందరికీ మరియు సంతోషం కలుగజేయడానికి నిర్వహిస్తారు. ఇలాంటి మరిన్ని భక్తి సంబంధిత విషయాల కోసం, ఆధ్యాత్మిక యథార్థ వాస్తవాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డీప్ డివోషనల్ భక్తి.